అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం శ్రీకాళహస్తి విశేషాలు, ఎక్కడ స్టే చేయాలి, టెంపుల్ టైమింగ్స్, రాహుకేతు పూజ టైమింగ్స్, కాస్ట్, ఇవన్నీ పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా శ్రీకాళహస్తి వెళ్ళడానికి మనకి డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్లో ఉంటాయి. సికింద్రాబాద్ జంక్షన్ టు శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్. ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ అవైలబుల్లో ఉంటాయి. అండ్ లేదంటే బస్సెస్ ద్వారా కూడా వెళ్తారు. మనకి ఆర్టీసీ బస్సెస్ అండ్ ప్రైవేట్ బస్సెస్ కూడా ఉంటాయి. ట్రైన్లో స్లీపర్కి మనకి అరౌండ్ 400 పడుతుంది. ఆర్టీసీ బస్సెస్కి అయితే అండ్ ఆర్టీసీ అండ్ ప్రైవేట్ బస్సెస్కి అయితే 1000 పర్ హెడ్ ఉంటుంది. స్టే విషయానికి వస్తే ప్రైవేట్ హోటల్స్లో అయినా సదన్లో అయినా ఉండొచ్చు. అంటే టెంపుల్ నుండి ముందుకు వెళ్తే మనకి సదన్స్ ఉంటాయి. అంటే గంగా సదన్, కైలాస్ సదన్, భరద్వాజ్ సదన్. మేము స్టే చేసింది అయితే కైలాస సదన్. దాని పూర్తి వివరాలు ముందు వీడియోలో తెలుసుకుందాం. అలాగే టెంపుల్ చుట్టుపక్కల చాలా ప్రైవేట్ హోటల్స్లో కూడా ఉంటాయి. ఛార్జెస్ కూడా రీజనబుల్లే ఉంటాయి. మనం రైల్వే స్టేషన్ నుండి బయటికి రాగానే, అంటే శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ నుండి బయటికి రాగానే బస్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి టెంపుల్కి వెళ్ళడానికి. అవి ఫ్రీ బస్సెస్, ఛార్జెస్ ఏమి ఉండవు. ఆ టైంలో బస్సెస్ అవైలబిలిటీ లేకపోతే మనకి ఆటోస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఆటోస్ కూడా టెంపుల్ వరకు తీసుకొని వెళ్తారు. శ్రీకాళహస్తి దేవాలయం దక్షిణ కైలాసంగా పేరు పొందింది. ఒకప్పుడు తిరుమల కంటే ప్రఖ్యాతిగాంచిన శ్రీకాళహస్తి దేవాలయం తిరుపతికి సమీపంలోనే ఉంది. ఇక్కడ మహాశివుడు వాయులింగంగా ఉద్భవించాడు. శ్రీకాళహస్తి క్షేత్రం అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది రాహుకేతు శాంతి పూజలు. శ్రీకాళహస్తీశ్వరుడు ఉండే నవగ్రహ కవచం ద్వారా రాహుకేతులతో పాటు గ్రహాలన్నీ పరమేశ్వరుడి అదుపులో ఉంటాయని నమ్ముతారు. ఇక్కడ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారికి కూడా కేతు వడ్డానంగా ఉంటాడు. అందువల్ల ఈ క్షేత్రంలో రాహుకేతు శాంతి పూజలను ప్రముఖంగా నిర్వహిస్తుంటారు. ఆలయంలో జరిగే ఈ శాంతి పూజల్లో ఒకేసారి వందల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు. సాధారణంగా శైవ క్షేత్రాలలో నవగ్రహ మండపం విడిగా ఉంటుంది. కానీ ఇక్కడ నవగ్రహాలన్నీ కాకుండా కేవలం శనీశ్వరుడికి మాత్రమే మండపం ఉంటుంది. శని త్రయోదశి రోజున ఇక్కడ శనీశ్వరుడికి చేసే అభిషేకాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇప్పుడు శ్రీకాళహస్తి క్షేత్రం యొక్క కథ గురించి తెలుసుకుందాం. లింగాకారంలో ఇక్కడ వెలసిన పరమేశ్వరుడిని ఒక సాలెపురుగు, ఒక పాము, ఒక ఏనుగు అర్చిస్తూ ఉండేది. సాలెపురుగు శివునిపై భక్తితో నిత్యం గూడు అల్లేది. సర్పం మనులతో పూజించేది. ఏనుగు బిల్వపత్రాలతో అర్చించేది. సాలెపురుగు భక్తిని పరీక్షించగోరిన పరమేశ్వరుడు అది అల్లిన అందమైన గూటిని అగ్నికీలకంతో దగ్నం చేయగా తిరిగి గూడు అల్లేది. చివరికి విసిగి అగ్నితో పోరాడడానికి పూనుకుని ప్రాణత్యాగం చేసింది. పరమేశ్వరుడు ఆ సాలెపురుగుకు మోక్షం ప్రసాదించాడు. ఇక పాము నిత్యం మనులతో శివుడిని పూజిస్తుండగా ఏనుగు వచ్చి ఆ మనులను తొలగించి నిత్యం జలాలతో అభిషేకించేది, బిల్వపత్రాలతో పూజించేది. మరునాడు వచ్చిన సర్పానికి మనులకు బదులు బిల్వపత్రాలు కనిపించేవి. ఆ పాము పత్రాలను తొలగించి నిత్యం మనులతో పూజించేది. ప్రతిరోజు మనులు తొలగించి ఉండడంతో ఆగ్రహించిన పాము ఇలా రోజు జరుగుతుండగా అసలు దీనికి కారణం ఎవరని తెలుసుకోవాలని ఒకరోజు ఉదయాన్నే పొంచి ఉండగా ఏనుగు వచ్చి ఆ మనులను తొలగించి పత్రాలతో అర్చించడం చూసింది. ఆ సమయంలో పత్రాల నుండి తొండం ద్వారా ఏనుగు కుంభస్థలాన్ని చేరి పీడించింది. సర్పం పెట్టిన బాధ తాళలేని ఏనుగు కుంభస్థలాన్ని మోదుకొని మరణించింది. ఆ దాటికి కుంభస్థలంలో ఉన్న సర్పం కూడా మరణించింది. ఏనుగు, సర్పం తన మీద చూపించిన భక్తికి సంతోషించిన శివుడు వాటికి ముక్తిని ప్రసాదించాడు. అంతేకాకుండా సాలీడు, పాము, ఏనుగుల పేరు మీదుగా ఈ క్షేత్రం ప్రాచుర్యం పొందగలదని వరమిచ్చాడు. ఆ వరం ప్రకారం శ్రీ అంటే సాలె, కాల అంటే పాము, హస్తి అంటే ఏనుగు అని శ్రీకాళహస్తిగా పేరు పొందింది. ఇప్పుడు మనం రూమ్స్ గురించి ఎక్కడ అడగాలో తెలుసుకుందాం. మీరు బస్సులో కానీ ఆటోలో కానీ వస్తే ఇక్కడ గేట్ 4 దక్షిణ గోపురంలో దిగుతారు.
దీని లోపల నుండి నేరుగా వెళ్ళి లెఫ్ట్ సైడ్లో చిన్న మెట్లు ఉంటాయి, అక్కడి నుంచి అయినా, లేదంటే ఈ గేట్ పక్కన ఒక చిన్న వే ఉంటుంది, ఆ లోపల నుంచి నేరుగా వెళ్ళినా మీకు సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్కి వెళ్తారు. ఇక్కడికి వెళ్ళి రూమ్స్ అవైలబిలిటీ గురించి అడిగితే వాళ్ళు ఏ సదన్లో రూమ్స్ ఖాళీ ఉన్నాయో చెబుతారు. మనం సదన్లో కానీ రూమ్స్ తీసుకుంటే, అంటే మేము తీసుకుంది కైలాస్ సదన్, సో దానికి వచ్చేసి పర్ డే మాకు అరౌండ్ 500 పడింది. ఇక్కడ మాకు తెలిసింది ఏంటంటే, మనం రూమ్ ఏ టైంకి తీసుకున్నామో అదే టైంకి నెక్స్ట్ డే వచ్చి రెన్యువల్ చేసుకోవాలి. అంటే ఒకవేళ 2 days కానీ 3 days కానీ స్టే చేసేది ఉంటే నెక్స్ట్ డేకి వచ్చి మళ్ళీ రూమ్ రెన్యువల్ చేసుకోవాలి. లేదంటే లాస్ట్లో మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ వేస్తారు. అలా తెలుసుకోకుండానే మేము ఎక్స్ట్రా పే చేసాము. పదండి కైలాస్ సదన్కి ఎలా వెళ్ళాలో చూద్దాం. అయితే మనకి మొత్తం 4 గేట్లు ఉంటాయి. మొదటి గేట్ వచ్చేసి భిక్షాల గోపురం అంటారు, 4వ గేట్ వచ్చేసి దక్షిణ గోపురం, 3వ గేట్ వచ్చేసి తిరుమంజన గోపురం అంటారు, అండ్ ఇంకొక గోపురం వచ్చేసి రాజగోపురం. ఇందాక లోపలికి వెళ్ళిన బ్యాక్ గేట్ 4 నుండి బయటికి రాగానే కొంచెం దూరం ముందుకు నడవగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద ఆర్చ్ కనిపిస్తుంది. ఆ ఆర్చ్ నుండి లోపలికి వెళ్తే ఒక 2 kilometers మనకి కైలాస్ సదన్ చేరుకుంటాం. అయితే ఈ ఆర్చ్ లోపలికి వెళ్ళగానే మనకు ముందుగా కనిపించే సదన్ ఏంటంటే భరద్వాజ సదన్, అది రైట్ సైడ్లో ఉంటుంది. ఈ 2 to 3 kilometers వెళ్ళడానికి అందరూ ఆటోస్ ప్రిఫర్ చేస్తారు, లేదంటే నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. వ్యూ చాలా బాగుంటుంది. అయితే శ్రీకాళహస్తి దేవాలయం చంద్రునికి సంబంధించిన దేవాలయం అని పేరు పొందింది. గ్రహణం రోజు అన్ని గుళ్ళు మూసివేసి ఉంటాయి, కానీ శ్రీకాళహస్తిలో మాత్రం గుడి తెరిచి ఉంటుంది. ఇది రాహు కేతువులకు సంబంధించిన దేవాలయం. ఎందుకంటే చంద్రుడికి గ్రహణం పట్టినప్పుడు గ్రహణం విడిచిపెట్టడానికి శివుణ్ణి వేడుకుంటే ఆ రాహుకేతువులు చంద్రుడిని విడిచారని చెప్తారు. అందువల్ల చంద్రగ్రహణం రోజైనా సూర్యగ్రహణం రోజైనా టెంపుల్ ఓపెనే ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆలయంలో పార్వతీదేవి అమ్మవారి పేరు జ్ఞాన ప్రసూనాంబ దేవి అని అంటారు, అంటే జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని అర్థం. గుడిలో అమ్మవారిని దర్శనం చేసుకొని బయటికి వచ్చి తల పైకెత్తి చూస్తే 12 రాశులు అష్టదిగ్బంధన చేసిన చక్రం ఉంటుంది. ప్రతి మనిషి ఏదో ఒక రాశిలో జన్మించి ఉంటాడు కాబట్టి అందరూ, ప్రతి ఒక్కరూ, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు అందరూ ఒక్కసారి పైకి చూసి దండం పెట్టుకుంటే సకల గ్రహ దోషాలు పోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇక్కడ శివలింగాన్ని ముట్టుకోకుండా పూజలు జరిపిస్తారని ఇక్కడ ప్రసిద్ధి. ఎందుకంటే శివుడు వాయులింగాకారంలో ఉంటాడు కాబట్టి ఎంతో మహిమగల దేవుడని భక్తుల నమ్మకం. భరద్వాజ సదన్ నుండి కైలాస్ సదన్ వెళ్ళే మార్గంలో రైట్ సైడ్లో మనకి ఇక్కడ చూపిస్తున్న భరద్వాజ తీర్థం కనిపిస్తుంది. ఇది అస్సలు మిస్ కాకండి, చాలా బాగుంటుంది.
సో కైలాస్ సదన్ రీచ్ అయ్యాము. ఇక్కడ నుండి లోపలికి వెళ్తే మన రూమ్ కీస్ వాళ్ళు ఇస్తారు. అండ్ బ్లాక్ వైజ్ రూమ్స్ ఉంటాయి. మేము స్టే చేసింది బ్లాక్ 2లో. ఇప్పుడు మీరు చూస్తుంది బ్లాక్ 1. రూమ్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ మనం విండోస్ నుంచి బయటికి చూస్తే మొత్తం కొండలతో ఆ వ్యూ పాయింట్ అంతా చాలా చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ స్టే చేసినంతసేపు మనకి ప్రశాంతంగా ఏ టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. అండ్ చాలామంది ఇక్కడ ఫొటోస్ కూడా దిగుతారు. మనకి సదన్సే కాకుండా తక్కువలో కూడా చాలా ప్రైవేట్ హోటల్స్ కూడా ఉంటాయి. లేదు అంటే మెయిన్ టెంపుల్ గేట్ నుంచి మనకి రైట్ సైడ్ గల్లీలో స్ట్రైట్గా వెళ్తే చాలా రూమ్స్ ఉంటాయి. టెంపుల్ చుట్టుపక్కల మొత్తం హోటల్స్ ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది విండో నుంచి బయటికి చూస్తే వ్యూ పాయింట్ ఎంతో అందంగా ఉంటుంది. దాని ఆపోజిట్లోనే గంగా సదన్ ఉంటుంది.
ఈ దారి బ్యాక్ సైడ్ టెంపుల్ గేట్ నుంచి లోపలికి వస్తే ఉంటుంది. అంటే గేట్ 4 దక్షిణ గోపురం నుండి ఈ దారి ఉంటుంది. అలా ముందుకు వెళ్తుండగా మనకి లెఫ్ట్ సైడ్లో రాహుకేతు పూజ చేసే మండపం కనిపిస్తుంది. రాహుకేతు పూజ టికెట్ ప్రైస్ వచ్చేసి 500 లేదంటే 750, 1500 ఆర్ 2500. ఈ 4 టైప్స్ ఆఫ్ టికెట్ ప్రైసెస్ ఉంటాయి. మనకి కావాల్సిన ధరలో మనం తీసుకోవచ్చు. టికెట్ కౌంటర్ ఎక్కడ ఉంటుందో అక్కడి వాళ్ళని అడిగితే చెప్తారు. లేదంటే మనం ఇందాక వచ్చిన గేట్ 4 నుండి కాకుండా గేట్ 1 నుండి వస్తే రైట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో దర్శనంకి దారి ఉంటుంది. అదే గేట్ 4 నుండి వచ్చిన వాళ్ళకైతే రాహుకేతు పూజ జరిగే మండపం నుంచి నేరుగా వెళ్ళాలి. అక్కడికి వెళ్తే మనకి టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. పూజకి సంబంధించిన సామాగ్రి అంతా వాళ్ళే ఇస్తారు. సో మనం వెళ్ళి మళ్ళీ ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. రాహుకేతు పూజ టైమింగ్స్ వచ్చేసి అరౌండ్ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ అరౌండ్ 6 వరకు ఉంటుంది. బెటర్ మీరు అక్కడ కనుక్కొని వెళ్ళండి. అంటే ఏ వారం వెళ్తారో ఆ వారం బట్టి అక్కడ కనుక్కొని పూజ చేయించుకోండి. ఈ రాహుకేతు పూజ టికెట్ కౌంటర్కి అపోజిట్లోనే అంటే దర్శనంకి వెళ్ళే దారిలోనే పాతాళ గణపతి కూడా ఉంటుంది. సో ఇది అస్సలు మిస్ కాకండి.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనం బ్యాక్ సైడ్ గేట్ నుండి వస్తే మనకి నిత్య అన్నదానం మందిరం కనిపిస్తుంది. అన్నదానం టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం అరౌండ్ 12:30 నుండి 3 వరకు ఉంటుంది అండ్ నైట్ అరౌండ్ 6 నుంచి 8 వరకు ఉంటుంది. అలాగే మీరు చూస్తున్నట్లయితే రైట్ సైడ్లో భక్త కన్నప్ప కొండకు దారి అని ఉంటుంది. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కన్నప్ప ఒక నాయనార్. దక్షిణ భారతదేశంలోని 63 మంది శైవ సాధువులలో ఒకరు. తను అర్జునుకి పునర్జన్మ వేటగాడుగా జన్మించాడు. అసలు పేరు తిన్నన్. తను శ్రీకాళహస్తీశ్వరుడి భక్తుడు. కన్నప్ప వేటగాడు కావడంతో చంపిన జంతువుల మాంసాన్ని తీసుకొచ్చి స్వామివారికి అర్పించేవాడు. పక్కనే ఉన్న స్వర్ణముఖి నది నీళ్ళని నోటి నిండా పెట్టుకొని అభిషేకం చేసేవాడు. ఈ విధంగా ప్రతిరోజు చేసేవాడు. ఒకరోజు ఈశ్వరుడు అతని విశ్వాసాన్ని రక్షించాలని నిర్ణయించుకున్నాడు. లింగం ఒక కన్ను నుండి రక్తం కారడం కన్నప్ప గమనించాడు. అతను తన కంటిని తానే తీసుకొని దాని స్థానంలో ఉంచాడు. అతను తన రెండవ కన్ను తీయబోతూ ఇలా అనుకున్నాడు, నేను పూర్తిగా అంధుడిని అవుతాను. నేను లింగం యొక్క రెండవ కంటి గుర్తుని ఎలా తెలుసుకోవాలి? కాబట్టి ఆ గుర్తు తెలుసుకోవడానికి కన్నప్ప తన పాదాల యొక్క బొటనవేలు అక్కడి స్థానంలో ఉంచాడు. ఇంతలో రెండవ కన్ను తీయబోతుండగా ఈశ్వరుడు అతన్ని ఆపాడు. అతని భక్తికి మెచ్చి ముక్తిని ప్రసాదించాడు. తిన్నన్ ఈశ్వరుడికి తన స్వంత కన్ను సమర్పించే ఈ చర్య కారణంగా కన్నప్పగా ప్రసిద్ధి చెందాడు.
ఉన్న మిగతా టెంపుల్స్ కూడా దర్శించుకొని మేము మళ్ళీ శ్రీకాళహస్తి నుండి రిటర్న్ అయ్యాం.